మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. మైనర్లు వాహనాలు నడిపి యాక్సిడెంట్స్ చేసేస్తున్నారు. డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తూ జనం ప్రాణాలను క్షణాల్లో తీసేస్తున్నారు. వాహనాలకు ఇన్సూరెన్స్ కూడా చేయించుకోకపోవడంతో బాధితులకు బీమా అందే పరిస్థితి ఉండటం లేదు. దీంతో కేంద్ర ప్రభుత్వ రవాణా శాఖ అలర్ట్ అయింది. చట్టవిరుద్ధంగా వాహనాలు నడిపే వారిని కఠినంగా శిక్షించేందుకు సిద్ధమైంది. జూన్ 1 నుంచి దేశవ్యాప్తంగా కొత్త ట్రాఫిక్ రూల్స్ అమల్లోకి రానున్నాయి. ఈ నియమాలను ఎవరైనా ఉల్లంఘిస్తే వారికి భారీగా జరిమానా విధించడమే కాక జైలుకు కూడా పంపిస్తామని ఆర్టీఓ అధికారులు సీరియస్ గా హెచ్చరిస్తున్నారు. మైనర్ల చేతికి అటు 4 వీలర్స్ కావచ్చు, ఇటు 2 వీలర్స్ కావచ్చు, మరో వాహనం ఏదైనా కావచ్చు, నడిపేందుకు ఇస్తే వారి తల్లిదండ్రులకు 25,000 రూపాయల జరిమానా విధిస్తారు. వారి డ్రైవింగ్ లో ఎవరికైనా ప్రమాదం జరిగితే ఆ తల్లిదండ్రులకు జైలు శిక్ష కూడా తప్పదు. ప్రతి వాహనానికి బీమా అన్నది తప్పనిసరి. బీమా లేని వాహనాలు ఢీకొని ఎవరైనా మరణిస్తే వారికి బీమా అందే పరిస్థితి లేదు. సో ఇన్సూరెన్స్ చేసుకోకుండా వాహనాలు నడిపే వారిని గుర్తించి కేసులు నమోదు చేయాలని రవాణా శాఖ ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇన్సూరెన్స్ ఉందా లేదా అన్నది తరచూ చెక్ చేయాలని, లేని వారి మీద యాక్షన్ తీసుకుని తీరాలని వారు సూచించారు. ఇకపై బీమా లేకుండా తొలిసారి పట్టుబడే వాహనదారుడికి 3 నెలల వరకు జైలు శిక్ష లేదా 2,000 రూపాయల జరిమానా విధిస్తారు. కొన్ని కేసుల్లో జైలు శిక్ష, జరిమానా రెండూ విధించే అవకాశం ఉంది. ఒకవేళ మళ్లీ దొరికిపోతే 3 నెలల వరకు జైలు శిక్ష లేదా 4,000 రూపాయలు ఫైన్ విధిస్తారు. అలానే కొన్ని సందర్భాల్లో రెండూ విధించే అవకాశం ఉంటుంది. సో వాహనాలకు ఇన్సూరెన్స్ లేని వారు వెంటనే ఆ ప్రక్రియను పూర్తి చేయించుకోవాలని ఇటు ఆర్టీఏ, అటు పోలీస్ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.